గ్రామంలో నివసించే రమేష్ ఇంటికి వెళ్లి 60,500 రూపాయలను అందించారు. గతంలో బాలుడి దీనస్థితిపై మీటీవీ కథనాన్ని సైతం ప్రచారం చేసింది. అయితే కుమారుడికి వైద్యం ఖర్చుకు ముందుకు వచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు తండ్రి రమేష్. షామీర్పేట్ గ్రామంలో నివాసముండే రమేష్ తన కొడుకు పడే బాధ చూడలేక సహాయం కోసం తిరగని ప్రభుత్వ ఆఫీసు లేదు, తిరగని స్థానిక నాయకుల గుమ్మాలు లేవు. రమేష్ స్థానికంగా ఉన్న ఓ హోటల్లో లేబర్, 5,000 సంపాదన. అతని భార్య ఇంటి వద్దనే పనిచేసుకుంటూ 2 నుంచి 3,000 సంపాదిస్తుంది. గత సంవత్సరం డిసెంబర్లో వారి కొడుకు భరత్ గుర్తు తెలియని యాసిడ్ ద్రవం తాగటంతో గొంతు భాగం నుండి కడుపు భాగం వరకు కాలిపోవడం జరిగింది. అప్పటికప్పుడు బాబుకు తాత్కాలిక చికిత్స చేసి ప్రాణాలు కాపాడినప్పటికీ బాబు తినలేని పరిస్థితి నెలకొంది. బాబు ఆహారం తినలేడు కనుక కడుపు భాగంలో రంధ్రం ఏర్పాటు చేసి పైపు ద్వారా ఖరీదైన పాలను లోనికి పంపుతున్నారు. దిక్కుతోచని స్థితిలో సహాయం చేసేవారి కోసం ఎదురుచూడసాగారు. గతంలో ఈ కథనాన్ని మీటీవీలో సైతం ప్రసారం చేశాం. చివరకు విషయం తెలుసుకున్న ఏటీఎన్ గ్రూప్, చెలిమి గ్రూప్, బొల్లారంలోని విలేరియన్ గ్రామర్ స్కూల్, టెంపుల్ అల్వాల్ తిరుమల సాయి మెడికల్ షాపుల ఆధ్వర్యంలో అందరూ కలిసి 60,500 రూపాయలను 10,000 విలువ చేసే మందులు అందజేశారు. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న వారికి బాలుని తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. మీటీవీ న్యూస్, షామీర్పేట్.